హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బో వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే దోసకాయ టమాటా చట్నీ. సో దానికి కావాల్సిన ప్రొసీజర్ అండ్ పదార్థాలు ఏంటో చూసేసుకుందాం వచ్చేయండి. సో ఫస్ట్గా వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందండి. పచ్చిమిరపకాయలు అనేది వేపక ముందు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనకి తగినంతగా అంటే కారం ఎంతవరకు మనం తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అనేవి వేపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక అదే మూకిడిలో ఆ పాన్లో ఏదైతే ఉందో ఆయిల్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. దాంట్లో టమాటాలు అనేవి చిన్న చిన్నగా కోసేసి మగ్గబెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక చింతపండు అనేది వేసుకొని అంటే మీరు పచ్చిది కూడా వేయొచ్చు, కాకపోతే ఇలా వేస్తే బాగుంటుందని వేసాను అంతే. ఒక 10 మినిట్స్ మగ్గబెట్టేసుకున్నాక పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. పెట్టుకున్నాక అండ్ దాంతోపాటు బీట్రూట్ ఇడ్లీ ఊరికే షూట్ చేశానండి. సో ఫస్ట్గా మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండి అనేది ఎలా చేయాలో తెలుసు కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నట్టుగా తీసుకుంటాం కాబట్టి అదే గట్టిది తీసుకొని సపరేట్గా మనకు ఆ రోజు ఎంత కావాలో పిండి అంతవరకు తీసుకొని అండ్ నేను ఒక బీట్రూట్ అనేది తీసి ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అండ్ గట్టిగా ఎందుకు తీయమంటున్నానంటే ఎలాగ ఈ పేస్ట్లో అనేది వాటర్ ఉంటుంది కాబట్టి అలాగ చేయమన్నా. చేశాక అది కనుక అంటే ఇడ్లీ పాత్రలో మనం అలా పెట్టేసుకొని యాజ్ యూజువల్ ఇడ్లీ ఎలా చేస్తామో అలా చేసేసుకోవాలి. టేస్ట్ అసలు ఏం మారలేదండి. సో బీట్రూట్ అది తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలా చేసుకోవచ్చు. కలర్ఫుల్గా వచ్చింది, అంటే తర్వాతది వీడియో తీయలేదు కానీ కలర్ఫుల్గా ఉన్నది. అండ్ తర్వాత ఈ లోపల మనకి ఇది చల్లారిపోద్ది కదా, టమాటా ఇవన్నీ కూడా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసేసుకొని వెల్లుల్లి జీలకర్ర అండ్ ఎంతవరకు కావాలో ఉప్పు అంత వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాక మనం ఇంకొక గిన్నెలో తీసుకొని ఇప్పుడు కొంచెం కొబ్బరి, ఎక్కువ కాదండి, కొబ్బరి వేసుకొని అది మిక్సీ పట్టేసుకొని అందులో కలిపేసుకున్నాక మళ్ళీ ఇందాక అన్నాను కదా ఆల్రెడీ దోసకాయ టమాటా చట్నీ అని చెప్పి, అంటే కొబ్బరి టేస్ట్ బాగుంటుందని వేసానండి. ఓకేనా. దోసకాయ టమాటా చట్నీకి నేను దోసకాయ తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజులో హాఫ్ తీసుకున్నాను, దానికి సరిపోద్ది. సో తీసుకొని చాలా చిన్నగా కట్ చేసి ఇందులో కలిపేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. బాగా మిక్స్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నాక అంతే, దోసకాయ టమాటా అండ్ కొంచెం కొబ్బరి అనేది జస్ట్ టేస్ట్ కోసం వేసాను. ఒకవేళ మీకు అక్కర్లేదు అని అనుకుంటే కొబ్బరి కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు. తాలింపు అనేది కన్ఫామ్గా వేసుకోవాలండి, వేసుకుంటేనే బాగుంటుంది. ప్లస్ అది కూడా దట్టు మనం ఇందులో పచ్చి దోసకాయ ముక్కలని వేస్తున్నాము, అది వేయించట్లేదు. సో అందుకని తాలింపు వేసుకోవాలి. అండ్ ఒక పూటకే కొంచెం ఇదైపోద్ది, సో లోపల ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలి.